హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఎలా ఉన్నారు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను. ఇదేనండి ప్రస్తుతం వచ్చేసి బాగా ట్రెండీగా ఉన్నటువంటి పఫ్ హ్యాండ్స్. ఇవి వచ్చేసి మనం ఏ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు, అలాగే బ్లౌజెస్కి కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చాలా ఈజీ మెథడ్లో ఏ విధంగా నేను ఇక్కడ కట్ చేయాలో అలాగే స్టిచ్ చేయాలో చూపించబోతున్నాను. మరి చూసేద్దామా? ఇప్పుడు ఈ హ్యాండ్స్ కటింగ్ కోసము మనకి నార్మల్గా 3 మెజర్మెంట్స్ అనేవి కావాల్సి ఉంటుందండి. అది వచ్చేసి హ్యాండ్ వచ్చేసి లెంత్, అంటే మన హ్యాండ్కి ఎంత పొడవు కావాలి, అలాగే హ్యాండ్ లూజ్, అలాగే ఆర్మ్ హోల్ అండి. ఇక్కడ వచ్చేసి నాకు 10.5 అండి, అంటే 10.5 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ పొడవు అనేది నేను తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను 5 తీసుకుంటున్నానండి. అంటే టోటల్గా మనకు 10 అనేది వస్తుంది. దాంట్లో హాఫ్ వచ్చేసి 5. సో ఇంకొక 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా అనేది మనం ఖర్చు కోసం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మనం హ్యాండ్ పొడవు కింద కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా స్కేల్తో మనం డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పొడవు పైనుంచి 3 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. అలాగే పై వైపును కూడా ఇలా ఒకసారి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ వరకు మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో 1 ఇంచ్కి నేను ఇక్కడ గుర్తు పెడుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు కొంచెం కర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది 1 ఇంచ్ తర్వాత నుంచి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనకు ఆర్మ్ హోల్ అనేది చూసుకోవాలి. ఇక్కడ టోటల్ ఆర్మ్ హోల్ వచ్చేసి మనకి లెంత్ 15 ఇంచెస్ అనేది వచ్చింది. సో అంటే 7.5 అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో హాఫ్ అండి. సో 7.5 ఇంచ్ అంటే 7.5 ఇంచులు అనేది ఉంచుకుంటున్నాను. సో తర్వాత 1 ఇంచ్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పాయింట్ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనము స్కేల్తో కలపాలి. ఇది వచ్చేసి మనకు 32 సైజ్ వాళ్ళకైతే సరిపోతుందండి. మనకు వచ్చేసి అంటే బాడీ చెస్ట్ లెంత్ బట్టి, అంటే ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మనం ఇక్కడ మెజర్మెంట్ అనేది మనకు మారుతూ ఉంటుంది. సో ఈ 7లో మనకి 7.5లో హాఫ్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 3.7 లాగా తీసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంచెం పై వైపుకి వెళ్ళాలండి. అలా ఈ మధ్యలో నుంచి ఒక మార్క్ అనే డాట్ పెట్టాం కదా, ఆ డాట్ నుంచి మళ్ళీ కింద వైపుగా వెళ్ళాలి. ఇలా చేస్తే మనకి ఎస్ అనేది షేప్లో వచ్చేస్తుంది. ఇలా వస్తే మనకి కరెక్ట్గా హ్యాండ్ అనేది కట్ అనేది బాగా వస్తుందండి. మనకు బ్లౌజ్ బాగా నీట్గా కూడా ఉంటుంది, ఏదైనా కావచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత మనకి హ్యాండ్ వచ్చేసి ఆర్మ్ హోల్కి ఉంది కదా, ఆ పాయింట్ నుంచి మనకు హ్యాండ్ లూజ్ దగ్గర ఈ విధంగా మనము స్కేల్తో డ్రా చేసుకోవాలి. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ అండి. ఎవరికైనా నార్మల్ హ్యాండ్ అనేది ఇలాగే మనము ఫస్ట్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. బిగినర్స్ అయితే స్టార్టింగ్ ఈ విధంగా మనము ఏదైనా ఒక పేపర్లో కట్ చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు వచ్చేసి ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పుపోయినా కూడా మళ్ళీ మనము కరెక్ట్ చేసుకోవచ్చు. అదే డైరెక్ట్గా క్లాత్ మీద చేస్తే కొంచెం ఇబ్బందిగా కూడా ఉండొచ్చు. సో ఈ విధంగా మనం పేపర్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ అనేది మనకు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను ఇది చూపిస్తున్నట్టుగా స్టార్టింగ్ అంటే చివరి హ్యాండ్ లూజ్ నుంచి పై వైపుకి 4 ఇంచెస్ వరకు నేను ఇక్కడ డ్రా చేసుకొని ఈ కింద వైపు మొత్తం పార్ట్ కూడా నేను కట్ చేసి పక్కకు పెడుతున్నానండి. ఎందుకంటే కింద వైపు మనం అంచుకి సపరేట్గా కుట్టుకోవడం కోసము. ఈ మిగిలింది పై భాగం వచ్చేసి మనము కొంచెం కుచ్చుల్లాగా పెట్టుకొని మనకు పఫ్ అనేది రెడీ అవుతుంది. సో ఈ పేపర్ని వచ్చేసి మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం వచ్చేసి ఈ మిగిలిన పేపర్ ఉంది కదా పై వైపున పఫ్ కోసము దీన్ని అయితే మనం డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్కి మార్క్ అనేది చేస్తున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు డ్రా చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా పఫ్ అనేది వస్తుంది. ఇలాగే పై వైపున వచ్చేసి 1 ఇంచ్గా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నానండి. దీన్ని కూడా మీరు ఈ విధంగా మార్క్స్ అనేది పెట్టుకొని తర్వాత స్కేల్తో డ్రా చేసేసుకోండి. అలాగే ఖర్చు వైపు కూడా మనము ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మీకు కుట్టే వాళ్ళకి అర్థమైపోతుందండి ఇది ఎలా అని. సో ఇక్కడ కూడా నేను 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టాను.
ఈ పఫ్ హ్యాండ్స్‌కి వచ్చేసి చాలామంది ఈ కింద వైపున కొంచెం వదలకుండా అలా చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే మనకి హ్యాండ్ పఫ్ అనేది వస్తుంది. కానీ కింద మనం ఖర్చు లోపలికి మాత్రం చాలా తక్కువ వస్తుంది. సో, అందుకోసం ఇది ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ వచ్చేసి డ్రా చేయడం అనేది అయిపోయింది మనకి. ఇప్పుడు చక్కగా నీట్‌గా కింద నుంచి కూడా మనం ఈ విధంగా నీట్‌గా అనుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మిగిలిన ఈ పార్ట్ మొత్తం కూడా మనము కట్ చేసుకుంటే సరిపోతుంది. అయితే దీనికి ముందు చూడండి, ఇక్కడ నేను ఖర్చు దగ్గర నుంచి చూపిస్తున్నా కదా, 5 ఇంచెస్ అనేది నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఈ 5 ఇంచెస్‌లో అంటే ఈ 5 ఇంచెస్ అనేది మనకు ఖర్చు దగ్గర నుంచి అని అనుకోవచ్చు. అంటే ఎక్స్ట్రా కూడా మనం వదులుతాం ఇక్కడ. కింద వైపు 4½ అనేది మనము ఇలా మార్క్ అనేది చేసుకోండి. ఇది ఎందుకోసమో కూడా నేను చెప్తాను. మీరు పై వైపున 5 ఇంచెస్ పెట్టారు కదా, కింద వైపు 4½ పై వైపున ఏంటంటే అంటే మనకు పైనుంచి కింద వరకు మన ఖర్చులోకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. మిగిలిన కొద్దిగా అంటే పైన ఒక 3 ఇంచెస్ అలాగే కింద ఒక 2½ ఇంచెస్ అనేది మనకి మిగులుతుందండి. అంటే పఫ్ అయిపోగా మిగిలిన పార్ట్ అనేది అది ఉంటుంది. సో, మనం ఇక్కడ కుచ్చులు నేను చూపిస్తున్నట్టుగా కుచ్చులు పెట్టుకుంటూ ఈ మార్క్ వరకు మాత్రమే పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు వచ్చినప్పుడు మనం రౌండ్ తిప్పినప్పుడు నేను చూపిస్తున్న వేలోనే మీరు కుచ్చులు అనేది పెట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకు పఫ్ అనేది ఆపోజిట్ సైడ్లో వస్తూ చాలా నీట్గా వస్తుంది. సో, ఈ మిగిలిన పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ అని చూపించే కదా, ఇది వచ్చేసి మనకి ఖర్చులోకి వెళ్తుందండి. ఈ మిగిలిన పార్ట్ వచ్చేసి మనకి లూజ్గా చేతి కింద వైపు ఉంటుంది. ఈ మిగిలిన పేపర్ వచ్చేసి ఆల్రెడీ కట్ చేసాం కదా, ఇది మొత్తం పఫ్ అంతా అయిపోగా మనకి ఇంత పార్ట్ మాత్రమే వస్తుంది పై వైపుది కూడా. సో, ఇవి వచ్చేసి మనం ఒక సపరేట్ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసుకొని మన హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పేపర్ని మొత్తం కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం క్లాత్ మీద పెట్టుకొని కరెక్ట్గా మెజర్ చేసుకొని కట్ చేసుకుందాం. అప్పుడు మనకు నీట్గా వస్తుంది. అలాగే మనకు క్లాత్ అనేది ఎంత పడుతుందో కూడా మనకు కరెక్ట్గా అర్థమవుతుంది. సో, ఈ విధంగా కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి మీకు ఎగ్జాంపుల్గా చూపించడం కోసము ఒక క్లాత్ అనేది తీసుకున్నానండి. ఓన్లీ 1 హ్యాండ్కి మాత్రమే వచ్చేలా. చూడండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని చుట్టూరు కూడా కట్ చేసుకుంటున్నాను ఈ మెజరింగ్ ప్రకారము. ఇప్పుడు ఈ చుట్టూరు కటింగ్ అనేది మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి, పైన 5 ఇంచెస్ కింద 4½ ఇంచ్ అలా మొత్తం మనము ఖర్చుల్లోకి 2 ఇంచెస్ అలాగే మిగిలిన పక్కన 3 ఇంచెస్ లాగా అవి మొత్తం మార్క్ చేసుకుందాము. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు మనం అక్కడ నుంచి కుట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి, వీటిని వచ్చేసి మనం ఖర్చులు అనేది పెట్టుకుందాము. అప్పుడు మనకు మార్కింగ్ అనేది అర్థమవుతుంది కుట్టేటప్పుడు. అంటే ఎక్కడి నుంచి మనము కుచ్చు అనేది స్టార్ట్ చేయాలి అలాగే ఎండ్ చేయాలనేది ఇక్కడ ఇది మనకు ఈజీగా అనిపిస్తుంది కుట్టేటప్పుడు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ప్లీట్స్ అనేది ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. అంటే మన వైపుకి ఇలా కుచ్చులు అనేది వేసుకుంటూ రావాలండి కుట్టేటప్పుడు. సో, ఇలా పెట్టినప్పుడు మనకి లాస్ట్ మనం ఖర్చు ఇంకోటి ఉంది కదా ఇక్కడ మార్క్ అనేది, అక్కడ దాకా మనము ఆఫ్ చేసుకోవాలి. తర్వాత రౌండ్గా ఒకవైపుకు టర్న్ చేసి మళ్ళీ మన వైపుకి తిప్పుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల మనకు 2 ఆపోజిట్లో ఉండి మనకు పఫ్ అనేది చక్కగా వచ్చేస్తుంది. సో, ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, మీకు ఒకసారి కుట్టి కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టుగా ఇప్పుడు మన వైపుకి ప్లీట్స్ అనేది పెట్టుకుంటూ ఫస్ట్ మీరు ఎప్పుడైనా పై వైపున పెట్టుకోండి. అంటే మన భుజం సైడ్ వచ్చేది పెట్టుకోండి. ఆ తర్వాత కింద వైపు ప్లీట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దీనికి రౌండ్గా ఒక సర్కిల్లో మనం ప్లీట్స్ పెట్టినట్టుగా రావాలి. సో, ఇలా పెట్టినప్పుడు చూడండి, మనకు 2 ఆపోజిట్ సైడ్లో ఉన్నట్టుగా ఉండి మనకు పఫ్ అనేది బాగా చక్కగా పైకి వస్తుంది. పఫ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను చూపించాను కదా మీకు 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చుల్లోకి, మిగిలిన ఈ 3 ఇంచెస్ అలాగే కింద వైపు 2½ ఇంచ్ అనేది మనకు చేతి కిందికి అనేది వస్తుంది. కుట్లలోకి కాకుండా బయట వైపుగా ఉంటుంది. సో, అప్పుడు హ్యాండ్ అనేది మనకి చూడండి ఇలా పెట్టుకున్నప్పుడు నీట్గా వస్తుంది. మీకేంటంటే కింద వైపు అటాచ్ చేసినప్పుడు మీకు ఇంత ఎక్కువ పఫ్ ఉన్నట్టేం అనిపించదు. నార్మల్గా చాలా అందంగా వస్తుందండి. మీకు కింద వైపు కూడా మనము అది అటాచ్ చేస్తే ఇంకొక పేపర్ ఉంది కదా, దానికి కూడా మన క్లాత్ అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి. కింద ఒక పేపర్ అనేది కట్ చేసాం కదా కింది వైపు, అంటే లూజ్ పార్ట్లో. సో, దానికి ఇక్కడ నేను ఒక క్లాత్ అనేది కట్ చేశానండి. ఇప్పుడు మనం ఆ చివర ఈ చివర వచ్చేసి ఇక్కడ నేను పఫ్ పెట్టాను కదా,
ఇది వచ్చేసి నేను నార్మల్గా అంటే చిన్న పఫ్ అనేది వచ్చింది. సో నార్మల్గా మీకు చూపించడం కోసం అన్నట్టుగా ఇలా పెట్టానండి. సో ఈ విధంగా మనము కుట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏదైనా కుట్టేటప్పుడు మనం మధ్యలో ఖర్చు పెట్టుకుంటే అంటే మనకు మిడిల్ పాయింట్ ఏదా అని మనకు తెలిసిపోతుంది. అంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. అలాగే మీకు పఫ్ ఉన్నప్పుడు ఇలాంటి పఫ్ కుట్టినప్పుడు దీనికి మనము మార్కింగ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే కుచ్చుల మధ్యలో ఒక్కొక్కసారి కట్ చేసినా కూడా కనిపించదు కదా. సో అలాంటప్పుడు మీరు మార్క్ అనేది పెట్టుకుంటే పెన్సిల్తో కానీ లేదంటే చాక్తో కానీ మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా చూడండి ఇలా వస్తుంది. సో దీన్ని మనం రివర్స్లో టర్న్ చేసి అంటే రెండు కూడా సేమ్ వైపు అంటే మంచి వైపుగా రెండింటిని పెట్టుకొని ఇలా కుట్టేస్తే మనకు రివర్స్ చేసినప్పుడు రెండు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. సో మీకు ఏదన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే తర్వాత లాస్ట్లో కట్ చేసుకోండి. ఎందుకంటే మనము బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాకే మీరు హ్యాండ్స్ అనేది మొత్తం కట్ చేసుకోండి. సైడ్ ఎంత మిగిలినా కూడా. సో ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలి. మీరు ఈ హ్యాండ్స్ని బ్లౌజ్కి కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్ కావచ్చు ఏదైనా డ్రెస్కి కానీ అటాచ్ చేసే ముందు నార్మల్ హ్యాండ్స్ అయితే ఏ విధంగా మీరు కట్ చేసి కుడతారు అంటే ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు అనేది తీస్తారు కదా, ఒక పావు ఇంచ్ అలా మనం కొంచెం పావు ఇంచ్ అనేది ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి కొంచెం లోపలగా కట్ చేసుకొని మనం అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను చూపిస్తానండి. అంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా ఉంది వీడియో. సో దాంట్లో నేను మీకు ఖచ్చితంగా పూర్తిగా వివరంగా చెప్తాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది 14 ఇయర్స్ పాపది లాంగ్ ఫ్రాక్. నేను దీన్ని వచ్చేసి జస్ట్ అలా తగిలించుకొని మీకు చూపిస్తున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.